ఇప్పుడు నా కూతురు ఏజే భార్య కాదని ఎవరంటారు? ఈ పెళ్లిని ఒప్పుకోమని మీరంతా ఎలా అంటారు? ఎవరంటారు ఇది పెళ్లే కాదని? ఎలా జరిగినా ఇది కూడా పెళ్లే. నా కూతురు ఈ ఏజేకి భార్యే. కాదంటే నా కూతురు ఎక్కడికి వెళ్తుంది? ఏమైపోతుంది? మీరంతా కలిసి నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? మమ్మీ ఆగు మమ్మీ, నాకు పెళ్ళైపోయింది. ఇది నిజం. ఈ నిజాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇది కూడా ఒక పెళ్ళే, కానీ ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగలేదు. ఇప్పటిదాకా అందరూ ఎన్నో మాటలు అన్నారు. మౌనంగా భరించాను. దోషిలా తల వంచుకుని నిలబడ్డాను. కారణం తప్పు వాళ్ళది కాదు, అలాగని నా తప్పు లేదు. చేసుకోవాల్సి వచ్చింది. బలవంతంగా మెడలు వంచాల్సి వచ్చింది. నాకిష్టం లేకుండానే, నాకు సంబంధం లేకుండానే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ఏం జరిగింది భాను? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ఆస్తి మీద కన్నేస్తే వచ్చింది. ఏజే భార్యగా అష్ట ఐశ్వర్యాలు అనుభవించాలన్న ఆశతో వచ్చింది. మీరంతా ఆగండి. ఆస్తి మీద ఆశపడే అమ్మాయి అయితే ఏజే చేసుకోవాలనుకున్నప్పుడే ఒప్పుకునేది. అప్పుడెందుకు తప్పుకుంది? కనీసం భాను ఏం చెప్తుందో అది వినేదాకా అయినా మీ ఆరోపణలన్నీ కట్టిపెట్టండి. చెప్పు, ఇంకా ఏం కొత్తగా చెప్తావో చెప్పు. మీరంతా అనుకుంటున్నట్టు నాకు ఆస్తి మీద ఆశ లేదు. గొప్ప జీవితం అనుభవించాలన్న మోజు లేదు. నేను మధ్య తరగతి అమ్మాయిలానే సాదాసీదాగా బ్రతకాలనుకున్నాను. అయినా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ నేనేం మనస్ఫూర్తిగా చేసుకోలేదు. అసలు ఈ మనిషిని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పెళ్ళంటే ఈయనకి ఒక ఆట, భార్య అంటే ఈయనకి ఒక ఆట వస్తువు. ఈయన చెప్పిన 7 ప్రమాణాలు విన్నా ఏ ఆడపిల్లైనా ఈయన్ని చేసుకోవడానికి ముందుకు రాదు. నేనెందుకు వస్తాను? రోబోలా బ్రతకడానికి, యంత్రంలా మారిపోవడానికి, ఒక పని మనిషిలా పడుండడానికి నేనెందుకు వస్తాను?
కట్టించుకోవడానికి సిద్ధపడ్డానంటే నా బ్రతుకుని నేనే బలి చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించుకున్నానంటే ఎంత బలమైన కారణం ఉంటుందో అర్థం చేసుకోండి. ఏమిటా కారణం? నా చెల్లి. నేను ఈ పెళ్లిలో ఉండలేక, వీళ్ళంతా చేసే అవమానం భరించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నాకొక వీడియో కాల్ వచ్చింది. నేను వెనక్కి తిరిగొచ్చి ఈ ఏజీని పెళ్లి చేసుకోకపోతే నా చెల్లెలు అంజలిని చంపేస్తానని ఒక రాక్షసుడు బెదిరించాడు. ఏంటి? చంపేస్తావన్నారా? ఎవరే? ఏమైందే? అంజలి ఎక్కడుంది? ఏంటమ్మా నువ్వు అనేది? అంజలిని ఎవరు చంపుతానంటావేంటి? కారణం నాకు తెలీదు నాన్న. అంజలిని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి బలవంతంగా ఈ పెళ్లి చేసుకోమని పంపించాడు. ఏం కథలల్లా? చాలా బాగా అల్లేసావు. కానీ నీ చెల్లికి ఏజేతో పెళ్లికి సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. దొరికిపోయిన తర్వాత ఎన్ని కథలైనా చెప్పగలదని మనకు చాలా సార్లే తానే రుజువు చేసింది కదక్కా. ఇంకా ఈ భాను మాటలు నమ్ముతామని ఎలా అనుకుంటోంది? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కేవలం నా చెల్లెలి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను ఈ పెళ్లికి తల వంచాను. సాక్ష్యం ఉందా? నువ్వందుకే ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పడానికి, మేమంతా నమ్మడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? ఉంది, సాక్ష్యం ఉంది. ఆ కిడ్నాపర్ వీడియో కాల్ చేసినట్టు, అడుగడుగున మెసేజ్లు పంపించి బెదిరించినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇప్పుడే చూపిస్తాను, అప్పుడైనా నమ్మండి. ఏమైంది? ఏది సాక్ష్యం? అన్నీ డిలీట్ చేసేశాడు. సాక్ష్యం లేకుండా చేసేశాడు. కానీ కానీ నేను చెప్పేది నిజం. ప్రమాణం చేసి చెప్తున్నాను. చాలా అబద్ధాల మీద అబద్ధాలు, నాటకాల మీద నాటకాలు.
నీ బతుకే ఒక అబద్ధం. నువ్వే నిలువెత్తు మోసానికి సాక్ష్యం. ఇంకేం సాక్ష్యాలు కావాలి మాకు? ఇంకా ఏం చెప్పి మమ్మల్ని నమ్మిస్తావు? దయచేసి నన్ను నమ్మండి. మా అంజలి కిడ్నాప్ అయింది నిజం నిజం నిజం. అక్క ఏంటిది? ఈ తాళేంటి? ఈ పెళ్ళేంటి? నువ్వెందుకు ఇక్కడున్నావు? నీ కేజీ అంటే ఇష్టం లేదన్నావుగా, ఈ పెళ్ళెలా చేసుకున్నావు? ఏమైందక్క? అంజలి అంజలి, నువ్వు బానే ఉన్నావు కదా? నిన్నేం చేయలేదు కదా? ఈ పెళ్లి నీకోసమే చేసుకున్నాను. నీ ప్రాణం కాపాడడానికి చేసుకున్నాను. వాడు నిన్ను చంపేస్తాడనే భయంతో ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నావక్క? నిన్నెవరో కిడ్నాప్ చేసి. నన్నా? కిడ్నాపా? లేదక్కా. నాకు బాగా నిద్రొచ్చి గెస్ట్ రూమ్లో పడుకున్నాను అంతే. అంజలికి తెలియకుండానే అంజలిని అడ్డం పెట్టుకుని ఆ బద్రి ఇంత కథ నడిపాడా? రాక్షసుడు! నా కూతురు జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చినా వదలేదన్నమాట. చెప్తాను వాడి సంగతి. విన్నారా? అందరూ విన్నారా? మీ అందరి ముందు ఇప్పటికిప్పుడే ఎన్ని అబద్ధాలు ఆడిందో విన్నారా? ఇప్పుడేమంటావు? ఇంకే కారణంతో ఈ పెళ్లి చేసుకున్నానంటావు? నీ మోసానికి నిలువెత్తు సాక్ష్యంలా నీ చెల్లెలే నీ ముందు నిలబడింది. చూడు, బాగా చూడు. నీ చెల్లెలే కదా? కిడ్నాప్ కాలేదని తనే చెప్తుంది కదా? ఇది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? ఈ మోసం సంగతి సరే, అసలు మా కోమలి ఏమైంది? దాన్ని ఏం చేసావు నువ్వు?
కోమలి కోమలి ఈ భాను నా తలపై కొట్టి నన్ను తీసుకెళ్లి బాత్రూంలో బంధించి నా ప్లేస్ లో నా బట్టలు వేసుకొని వచ్చి ఈ పెళ్లి చేసుకుంది. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఎంత ధైర్యం నీకు? నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? మా భాను అబద్ధం చెప్పదు, దాని గురించి నాకు బాగా తెలుసు. అది ఇంత ధైర్యం చేసిందంటే అది కేవలం అంజలిని కాపాడడం కోసమే చేసి ఉంటుంది. చెప్పు చెప్పు, ఎందుకిలా చేసావో చెప్పు. ఆంటీకి బాగా కోపం వచ్చింది. నిజమే, మీ అంజలిని అడ్డం పెట్టుకున్నాను. ఆ వీడియోలు నేనే పంపాను, మెసేజ్లు నేనే పెట్టాను. భానుని పెళ్లికి ఒప్పించాను. వెంటనే వీడియోలు మెసేజ్లు డిలీట్ చేశాను. కానీ నీకే నష్టం జరిగింది? లాభమే కదా జరిగింది. నీ పెద్ద కూతురికి ఏజేతో పెళ్ళయింది, నీ చిన్న కూతురు సేఫ్గా తిరిగొచ్చింది. నువ్వు కోరుకున్నదే జరిగింది కదా. వెళ్ళి ఆ జంటని కళ్ళారా చూసుకో. వీడు తప్పుడు పని చేసినా ఒక విధంగా నాకు మంచి జరిగింది. జాగర్లమూడి వారింట నా పెద్ద కూతురు కోడలిగా అడుగుపెట్టింది. ఇంకేం కావాలి నాకు? అర్థమైంది, అంతా అర్థమైంది. భాను చేసింది మోసం, కోమలికి చేసింది అన్యాయం, ఈ కుటుంబాన్ని చీట్ చేసింది. పోలీసులు పిలవండి, అరెస్ట్ చేయించండి, జైలుకు పంపించండి. చెప్తోంది. ఇది చీటింగ్ నాకు అనిపించట్లేదు. పైగా ఏజేతో పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఇది మీ కుటుంబ సమస్యగా మారింది. కాబట్టి మీరే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి తప్ప రచ్చ చేసి మీ కుటుంబ పరువును బజారును పెట్టకండి. ఆ తర్వాత మీ ఇష్టం. అయితే అలాగే వదిలేస్తారా? నిజాయితీ ఏంటి నిజాయితీ? క్రిస్టల్ క్లియర్ గా ఇది చీటింగ్ అని తెలిసిపోతూనే ఉంది కదా. ఇంకా క్షమించి వదిలేయడం అవివేకం. వెంటనే గింటి పారేయండి.